నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కు సర్జనర్ లీగల్ నోటీస్. సిట్ పేరిట ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కార్ అడుగులు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతి బట్టబయలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతల లక్ష్యంగా సర్కార్ తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్లో రోజుకో మలుపు తిప్పుతున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ దానిపై దర్యాప్తుకు ఓ సిట్టును ఏర్పాటు చేసిన ప్రభుత్వం పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావును 7 గంటల పాటు విచారించిన సిట్ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా 7 గంటల పాటు విచారించింది. ఇందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆర్ఎస్పీకి కూడా ఇప్పుడు సిట్ అధికారులు సజ్జనర్ గారు నోటీసులు సర్వ్ చేసింది. ఎందుకు సర్వ్ చేసిన ఈ నోటీసులు అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆర్ఎస్పీ గారు కూడా సేమ్ కేటీఆర్ గారు ఏం చెప్పిందో, హరీష్ రావు గారు ఏం చెప్పిందో, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా అదే చెప్పింది. నిన్న కనబడ్డా మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉండాడా అసలు ఎక్కడ కనబడతలేడు అని ఒక చర్చ జరుగుతున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం మీద నిన్న మా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఓహో బీఆర్ఎస్లోనే ఉన్నాడా ఆర్ఎస్పీ గారు అనుకునేటట్టు చేసిండు. అయితే ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సేమ్ దేశ భద్రతకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని కేటీఆర్ గారు చెప్పిందే ఈ ఆర్ఎస్పీ గారు కూడా చెప్పింది. ఈ మాట్లాడే క్రమంలో ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో 8 ఆరోపణలు ఉన్న సజ్జనార్ గారిని తీసుకొచ్చి సిట్కి అధికారిగా పెట్టడమే, సిట్ విచారణకు అధికారిగా నియమించడమే అతిపెద్ద మోసమని నిన్న ఆర్ఎస్పీ గారు అన్నారు. మరి నా మీద 8 కేసులు ఎక్కడున్నాయి, 8 కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు, ఆ 8 ఎఫ్ఐఆర్లు ఎక్కడున్నాయి, ఆ సెక్షన్లు ఎక్కడున్నాయి, వెంటనే చెప్పవా లేకపోతే నిన్ను కూడా విచారించాలా అని ఆర్ఎస్పీ గారికి నిన్న సర్జనర్ గారు నోటీసులు సర్వ్ చేసింది. ఇక్కడ కేటీఆర్ గారు విచారణ నుండి ఎస్కేప్ అయ్యిండు, ఇక్కడ ఆర్ఎస్పీ గారు ఇరుక్కున్నారు. మాట్లాడే క్రమంలో కొంత వీళ్ళు ఆశ్చర్యపరమైన అతిశయమైన మాటలు మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్లు మేము చేయలేదు అంటున్నారు. నిజానికి గత ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచనలు ఎవరైనా చేసిందంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు. కానీ ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళకి ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసుకుంటా వేయిండ్లు. అది ప్రైవేట్ వ్యక్తుల, జర్నలిస్టుల, వ్యాపారవేత్తల, సినిమా రంగం వల్ల, ప్రతిపక్ష నాయకుల, అధికార పక్ష నాయకుల అని లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేసిండ్లు అనేది బీఆర్ఎస్ నాయకుల మీద అతిపెద్ద ఆరోపణ. దాని మీద ఎవరు క్లారిటీ ఇస్తలేరు. ఎంతసేపు ఏమంటారంటే దేశ భద్రతకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేసుకునే అధికారం ఉన్నది, మన్మోహన్ సింగ్ గారే ప్రత్యేకంగా చెప్పిండ్లు దేశ భద్రతకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్లా లేదా చెప్పుర్రి, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేసిండ్లా లేదా చెప్పండి, అధికార పక్షంలో ఉన్న మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్లా లేదా చెప్పండి. దీని మీద మాత్రం స్పష్టత ఇవ్వండి అనేది అందరు అడుగుతున్నారు. మొత్తానికి కేటీఆర్ ఎస్కేప్ అయ్యాడు, మన ఆర్ఎస్పీ గారు ఇరుక్కపోయాడు. ఇక్కడ మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టింది, బాగున్నది. అయితే కేటీఆర్ గారు విచారణ ఎదుర్కోవడానికి పోయే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టింది, ఆ తర్వాత వరుసగా బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టింది. ఇక్కడ వరకు సంతోషమే. కేటీఆర్ గారు విచారణ ఎదుర్కొని బయటికి వచ్చినాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు, ఆధిపత్య నాయకుల కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ప్రెస్ మీట్లో ఉన్నారు. ఓ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ, ఒక బల్క సుమన్ కానీ, ఒక బీసీ బిడ్డలు కానీ ఎక్కడ లేరు. అసలు ఇన్ని రోజులు ఆర్ఎస్పీ గారిని ఏదైనా అంశం మీద మాట్లాడే అవకాశం కలిగించిందా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏంటిది, వర్కింగ్ ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన అంటే కేటీఆర్ తోటి సమానమైన పదవి పార్టీలో ఆర్ఎస్పీ గారి. కానీ ఆర్ఎస్పీ గారిని ఎప్పటికప్పుడు వెనుకకే నెట్టేస్తాను. నిన్న కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ను కేటీఆర్ని వెనకేసుకు రావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బల్కా సుమన్, అటుపోతే ఇంకెవరు ఆయన మన గెలు శ్రీనివాస్ యాదవ్ అంతా అనగారిన వర్గాలను అంతా ఒక కడ కూర్చోబెట్టాడు. విచారణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో మాత్రం కేటీఆర్, హరీష్ రావు, ఇంకో రెడ్డి కూర్చున్నారు. బీఆర్ఎస్లో ఉన్న ఆలోచనలు ఇంకా మార్చుకోకపోతే ఆ పార్టీ ఇంకా ప్రజలకు దూరమైతే అంటది. ఎస్సీ, బీసీ, ఎస్టీ
లీడర్లందరిని కలుపుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటూ పోవాలి. తెర మీద కనబడాలనే సోకు హరీష్ రావుకు, కేటీఆర్కు వీళ్ళిద్దరికే. ఇక ఏ అంశమైనా వీళ్ళిద్దరే తోపుగాళ్ళు అన్నట్టు మాట్లాడుతుంటారు అన్నట్టు. నిన్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆఫీసర్ కాబట్టి, గతంలో ఆయన ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆర్ఎస్పీ గారితో చెప్పిస్తేనే ప్రజలు నమ్ముతారు కాబట్టి నిన్న ఆయనకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఇచ్చింది. లేకపోతే ఆయనతో అవకాశం కూడా నిన్ను ఇవ్వకపో. ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద పర్సనాలిటీని పెట్టుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయన బలాన్ని వాడుకోలేకపోతుంది, ఆయనకున్న పేరును వాడుకోలేకపోతుంది. ఇక రేపటికల్లా అధికారం వస్తే వీళ్ళని మళ్ళా ఎక్కడ నెట్టెత్తారో తెలిసిందే. కాబట్టి అణగారిన వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ మాది అనేలాగా అవకాశం ఇవ్వండి. ఇంతసేపు కేటీఆర్ హరీష్ రావు, కేటీఆర్ హరీష్ రావు అంటే ప్రజలకు కూడా విసుగొస్తుంది. అరే చెప్పిందే చెప్తాను, పాడిందే పాడతాను, ఏం పని లేదా వీళ్ళకు అన్నట్టు ఉంటుంది. కేసులేమో మీ, ఆరోపణలేమో మీకు అడ్డంగా ఎస్సీ బీసీ ఎస్టీల ప్రజలు నిలబడాలి, ఎస్సీ బీసీ ఎస్టీల లీడర్లు నిలబడాలి. కానీ మైలేజ్ మాత్రం మళ్ళీ హరీష్కి రావాలి, కేటీఆర్కి రావాలి, కేసీఆర్ గారికి రావాలి. దీన్ని మానుకుంటే మంచిది మరి వీళ్ళు.